చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్లో చూసేస్తాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలియబెట్టేసుకొని శుభ్రంగా కడిగిన చికెన్ వేసేసుకోవాలి. తగినంత కల్లుప్పు వేసుకొని 1.5 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోవాలి. 1.5 స్పూన్ కారం పొడి వేసేసుకొని 2-3 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు సన్నని మంట మీద 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది. ఇప్పుడైతే సగం గ్లాస్ నీళ్లు పోసుకొని 2 సార్లు కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా తేలుతూ మసాలా అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే బాగా ఉడికింది చికెను. చివరిగా కొత్తిమీర చల్లేసుకుందాము. అంతేనండి, చికెన్ గ్రేవీ తయారైపోయింది.